అయిపోయిందమ్మా? అయిపోయింది మేడం. కాలేజ్ చెక్ చేసుకోండి మేడం. సరే అయిపోయిందా? అయిపోయింది మేడం. ఇంకేంటి? ఇంకేం లేదు మేడం. సరే లేదు. ఎక్కడికి మేడం? నేను చెప్తాను కదరా. ఎక్కడికి మేడం? పర్లేదు నేను చెప్తాను రా. ఎక్కడికి మేడం? ఎంత నీ వయసు? 20. 20? పర్లేదు కదా. ఇంత మంచి ఆఫరా? మరి కాదా? హలో బాబు. హలో మేడం. అయిపోయిందా? అయిపోయింది మేడం. ఎంతసేపు చేస్తావు? అయిపోయింది మేడం. సరే పదా డబ్బులు తీసుకో. డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతుంది. వెళ్ళు గొప్ప వాళ్ళు తగులుతారా బాబు. ఏంట్రా చూస్తున్నావు? నడు పదా పదా. మళ్ళీ ఇంకొకసారి వచ్చి కాల్ కొడతాను మళ్ళీ. హాయ్ బన్నీ. హాయ్ మేడం. హాయ్ బన్నీ రా. ఎలా ఉన్నారు మేడం? మీరేంటి ఇక్కడ? మేమా ఇక్కడే ఉంటున్నాం. అవునా, ఎప్పటి నుంచి? 1 year అవుతుంది. అవునా, నాది పక్కనే ఫ్లాట్, నిన్ననే దిగాము. అవునా? స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తున్నారు? అందరు వాళ్ళు సెటిల్ అయిపోయారు మేడం. ఓకే. సార్ వాళ్ళు అప్పుడున్న స్టాఫ్ అంతా ఎలా ఉన్నారు మేడం? అందరూ బాగున్నారు. అదే మేడం, అది ఇప్పుడు మన స్టాఫ్ ఎవరు టచ్లో లేరు, డౌట్స్ ఉన్నాయి, మాకేమో ఇబ్బంది అవుతుంది స్టడీస్కి. అవునా? సరే అయితే రేపు సార్ బయటకు వెళ్ళిన తర్వాత నేను చెప్తాను, నీకు కాల్ చేస్తాను, అప్పుడు రా, అప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకు మేడం, ఇప్పుడు సార్ ఉన్నారా? ఇప్పుడు కుదరదురా, కొంచెం హెడ్ఏక్గా ఉంది నాకు. అవునా, ఓకే మేడం. రేపు సార్ వెళ్ళిన తర్వాత కాల్ చేస్తాను, నువ్వు వస్తే అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే మేడం. ఓకేనా? ఓకే మేడం. నెంబర్ ఉంది కదా? నెంబర్ ఉంది మేడం. సరే కాల్ చేయి, రేపు వద్దు కానీ. ఓకేనా? సరే ఓకే బాయ్. ఏమే ఏంటండి? టీ తీసుకురా, తలపొడిగా ఉంది. సరే ఉండండి, తీసుకొస్తాను. తీసుకోండి. ఏంటంటే మీరు అత్తమాట బయట తిరుగుతూ ఉంటారు. పెళ్లి రోజు అని నేనేమో సేమీ గట్ట కాసి అన్నీ చేశాను కదా. ఉండే అసలే సిరాకులా ఉంది. పెళ్లి రోజు లేదు, ఏమీ లేదు. సర్లే, కొద్దిగా రైస్ అయినా పెట్టినా తింటారా? నాకేమొద్దే, బయట తినేసాను, నువ్వు తినే. కనీసం పాయసం అయినా తాగండి. నాకు వద్దు, చాలా సిరాకుగా ఉన్నది. నువ్వు తిని, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. కనీసం సినిమాకైనా తీసుకెళ్ళండి. సినిమాకా? ఇంట్లో ఏం పని చేస్తున్నావు నువ్వు? పని పాట నీకు? సినిమాలు సిక్కాలంట. సంవత్సరానికి ఒకసారి కూడా సినిమాకి తీసుకెళ్ళరా? సంవత్సరానికి అదే బోల్ పనుల్లో ఉంటాం, మొగాలు అన్నాక సినిమాలు సిగాలు తీసుకెళ్తే ఖాళీగా ఉన్నాను అనుకుంటున్నావా? నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి. ఇంకెప్పుడు బయట తిరగండి అలాగా. నా కర్మ, దేన్నో ఉంచుకున్నట్టున్నావు, అందుకే నేను పట్టించుకోవట్లేదు. ఛీ. చెప్పారమ్మా. ఏమంటారు ఏంటో, ఈరోజు పెళ్లి రోజు కదా అని ఎంతో ఆశపడ్డాను. నువ్వు ఫోన్ చేయడం ఎలా ఉన్నా నా బాధలు చెప్పుకోవడానికి తప్పించి ఇంక దేనికి పనికిరావు నువ్వు. మీ ఆయన మంచోడు కాబట్టి నీకేం తెలియట్లేదమ్మా, ఇక్కడ పడే వాళ్ళకి తెలుస్తుంది. స్పెషల్ లేదు, ఏమీ లేదు. పాయసం కాసాను, బయటకు వెళ్దామన్నాను, సినిమాకి వెళ్దామన్నాను, అదిగో ఇసుక్కొని పొద్దునుంచి తిరిగి వచ్చి నేను పడుకుంటానని వెళ్ళాడు. ఆయన ఎవరినో చూసుకున్నట్టున్నాళ్ళే, ఎవరో ఉన్నట్టున్నారు, అందుకే నన్ను పట్టించుకోవట్లేదు. నీకేంటమ్మా, మీ ఆయన మంచిగా వారానికి ఒక సినిమాకి తీసుకెళ్తాడు, అత్తమాడు బయటకు తీసుకెళ్తాడు, నీకేం తెలియట్లేదులే. సరేలే, ఏం చేస్తాం, అంతే. ఏం చెయ్యాలి ఏంటో అర్థం కావట్లేదు ఈ మనసుతోటి. బన్నీగాడు వచ్చాడు కదా ప్లక్పేటలో,
సరే రేపు రమ్మన్నాను కదా, రేపు మాట్లాడదాంలే వాడితోటి. ఈయన వెళ్ళిపోయిన తర్వాత రేపు మాట్లాడాలి. ఎప్పుడు రాలేని పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి. ఏం చేయలేంటో అర్థం అవ్వట్లేదు. ఆయనే సరిగ్గా ఉంటే నాకు ఈ తిప్పలు ఉండకపోను కదా. సరే నా కర్మ, ఏం చేస్తాం. సర్లే నేను కూడా పడుకుంటాను. ఇంకేం చేసేదేముంది. ఇంకా ఈరోజు పెళ్లి రాత్రి నాకు అంత జాగారమే అయిపోయేలా ఉంది. ఇంకెందుకులే ఆయన దగ్గరికి మళ్ళీ పక్క నుండి బాధపడుతుంది తప్పించి ఏమి ఉండదు. ఇక్కడే పడుకుంటే బెటర్. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? ఏం లేదు మేడం, అదే సార్ వెళ్ళిపోయారా? ఏంటి మేడం, నిన్న సార్ వద్దు మార్నింగ్ అయితే సార్ ఉన్నారు. సార్ అంటే చెప్పలేదా? అంటే ఆయన ఉంటారు, మాట్లాడలేదు కదా మీతో. ఇంకేంటి మేడం సంగతులు? సరే నేను చాయ్ తీసుకొస్తాను, తర్వాత బన్నీ చాయ్ తాగు. ఓకే మేడం, కానీ మరి తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటి మేడం సంగతులు? చెప్పాలి నువ్వే. ఎలా ఉన్నారు మేడం అంతా? సారు మీరు అందరు బాగా అంత హ్యాపీనే మేడం? అయ్యో తుడుస్తాను మేడం. వద్దు బన్నీ, వద్దు వద్దు. పర్లేదు మేడం, మేడం ఏ బన్నీ వద్దు వద్దు, నేను తుడుచుకుంటాను. మేడం పర్లేదు మేడం. ఏం చేస్తున్నావు? కూర్చో బన్నీ, కూర్చో. అదే మేడం డౌట్. నేను తుడుచుకుంటాను. సారీ మేడం, సారీ. మీరు అలా ఉలికిపోయేసరికి నాకు టెన్షన్ అయింది ఒకటేసారి. ఓకే పర్వాలేదు. అదే మేడం డౌట్ కోసం వచ్చా అని చెప్పాను కదా. డౌట్ సరే, ఎక్స్ప్లెయిన్ చేయండి. సంభోగం అంటే ఏంటి మేడం? సంభోగం అంటేనా? ఇప్పుడు నీకు అది తెలియాలా? మేడం ఓకే చెప్తా. స్త్రీలు పురుషులు ఇద్దరు కలిస్తే దాన్నే సంభోగం అంటారు. అంటే స్త్రీలు పురుషులు కలవడం అంటే ఎట్లా మేడం? నేను ఉన్నాను కదా, చెప్తాను కదా నీకు. మేడం ఏంటి మేడం ఇక్కడ కప్పలు అవి ఏమో చేస్తున్నాం, అర్థం అవ్వట్లేదు. కప్పలు చేసుకుంటే స్త్రీలు పురుషులు కూడా చేసుకుంటారు. అవునా, ఎలా చేసుకుంటారు మేడం? బన్నీ ఏం చేస్తున్నావు నువ్వు? ఏం లేదు మేడం, అదే కప్పలు ఏదో చేసుకుంటున్నాయి కదా ఇక్కడ, ఇక్కడ కప్పలు ఏదో చేసుకుంటున్నాయి, స్త్రీలు పురుషులు అంటున్నారు. అలాగే అట్లా మేడం మిమ్మల్ని చూస్తుంటే. బన్నీ వద్దు బన్నీ. పర్లేదు మేడం, మీరు ఎలాగో సార్తో హ్యాపీగా ఉండట్లేరు అని అర్థమవుతుంది, తెలుస్తుంది మేడం. దూరం పెట్టకండి. ఇంత దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఇంకెందుకు మేడం? ఏంటి మేడం? వద్దు బన్నీ ప్లీజ్ బన్నీ. పర్లేదు మేడం, పర్లేదు. ఏంటి మేడం ఇలా దూరం పెడుతున్నారేంటి మేడం? వద్దు బన్నీ ప్లీజ్ బన్నీ. మేడం బన్నీ వద్దు బన్నీ. పర్లేదు మేడం, ఒక్కసారి మేడం. ఏ బన్నీ ఏం చేస్తున్నావు? ఉండు, మీ మమ్మీ డాడీతో చెప్తాను రేపు. సరే మేడం, ఏదో తప్పు అయిపోయింది మేడం. ఫోన్లో క్లాస్మేట్ కదా అని పిలిస్తే పిచ్చి పిచ్చి అసలు వేస్తున్నావా? సారీ మేడం. సరే వెళ్ళి ఇక్కడ నుంచి అర్జెంటుగా. ఇలా చేయండి మేడం. వద్దులేక ఇంకా వెళ్ళు. మేడం వెళ్తావా? వెళ్ళవా? వెళ్ళరా వెళ్ళు. మేడం ఛీ.
మేడం 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 అయ్యో ఏమైంది? ఏం లేదు ఫుల్గా తాగాడు మేడం. ప్రాజెక్ట్ పైన బాధలో. అయ్యో ఏమైందండి? ఏం లేదు మేడం. అందరూ ఏమైంది శేఖర్? ప్రాజెక్ట్ పైన బాధలో ఫుల్గా తాగాడు మేడం. అయ్యో ఎందుకండి ఇలా అయిపోతున్నారు అసలు మీరు? అందరూ మోసం చేస్తారు. పోతే పోయింది, 2 ఊరుకోండి. ఏమైనా తిన్నాడా సార్? లేదు మేడం, పొద్దు నుంచి ఏం తినలేదు. సరే ఉండు, నేను కొద్దిగా రైస్ తీసుకొస్తాను. రండి కొంచెం తినండి. నిద్ర వస్తుంది. నాకు నేను పడుకుంటా. సరే శేఖర్, లాంగ్ తీసుకెళ్ళి పడుకో పెడదాం. ఓకే. ఏంటి శేఖర్ నుంచి నా కూర్చో. ఏంటి శేఖర్ సార్ ఇలా అయిపోయారు? ఏం చేస్తాం మేడం, డబ్బు ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఈ అమ్మాయి అది ఇది అని చెప్పి తిరుగుతాడు. డబ్బు అయినా చేస్తాడు ఇలా. అయినా మీకు సార్ అంటే ఎందుకు మేడం? ఆయన మీరు సరిగ్గా చూడని చూసుకోడు. ఆయన అంటే మీకు ఎందుకు మేడం అంత ఇష్టం? మీరు అంతగా ఇది అవుతారు. ఇది మేడం, ఇష్టం వచ్చిన పోలీతో తిరుగుతాడు. సార్ గురించి మీకు తెలియదు. ఒక్కసారి ఆలోచించి మేడం నా గురించి. మీరంటే నాకు ఎప్పటి నుంచి ఫ్రెష్. ప్లీజ్ మేడం, శేఖర్ ఒకసారి ఆలోచించండి మేడం. వద్దు శేఖర్. ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి. మీతో నేను తోడుగా లైఫ్ లాంగ్ ఉంటా. చేసుకోండి మేడం. వద్దు శేఖర్. చూడు శేఖర్, నీకు ఇప్పుడే చెప్తున్నాను, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నన్ను ప్రేమగా చూసుకున్నా చూసుకోకపోయినా, పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన అంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం. కానీ నువ్వు ఇది అలుసుగా తీసుకొని నా మీదకి ఇంకొకసారి ఆలోచించావా నీకు బాగోదు చెప్తున్నాను. వెళ్ళి ఇక్కడి నుంచి ముందు. నీకు బాగోదు చెప్తున్నా. వెళ్తావా వెళ్ళవా? అయ్యో దేవుడా, ఏంటి నా బతుకు ఇలా అయిపోయింది? నేను ఆయన ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను. ఆయన చూస్తే బయట అలా ఇలా తిరిగి వస్తున్నారు. నాకే ఇలా జరగాల? ఆయన పక్కన వాళ్ళే నా మీద చూసి కనివేసి ఇలా ఏడిపిస్తున్నారు నన్ను. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏమండి అండి, లేకంటే పొద్దుపోయింది, ఎండ కూడా వచ్చింది, సూర్యుడు కూడా వచ్చేసాడు. ఏంటి పొద్దు నీ పోవాలా? ఏంటండి మీరు రోజు రోజుకి ఇలా అయిపోతున్నారు? ఏమైపోతున్నా? పోతే పోయిందా ప్రోడక్ట్, ఇది కాకపోతే ఇంకోటి వస్తుందండి. దేని గురించి మీరు ఎంత ఎలా తాగిపోతలు అయిపోతున్నారు మీరు అసలు? పొద్దున్న నాకు ఈ క్లాస్ ఏంటి? ఈ యథామోహం వేస్తే నాకు పొద్దున్న మీరు తిట్టినా కొట్టినా ఏమన్నా మేము మీ గురించి నేను ఇంతలాగా ఆలోచిస్తున్నాను కదండి. ఎందుకంటే నన్ను ప్రేమగా చూసుకోవట్లేదు మీరు. పొద్దున్నే సిరా పెట్టు, యథామోహం వేసుకుని 5 కూడా కూర్చో. ఉమ్మనానుగా అది కాదండి, మీరు ఎంత టైం ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు భార్యను గుర్తించినా గుర్తించకపోయినా మీ గురించే కదండి ఆలోచిస్తున్నాను. నా గురించి ఆలోచిస్తాను, మీ గురించి నేను ఆలోచిస్తలే. పొద్దున్నే ఈ క్లాస్ పీక్కుంటే ఇక్కడ పొద్దున్నే లేపాలి నన్ను వచ్చి. నేను బోర్డు టెన్షన్లో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటున్నాను.
అది కాదండి, మీరు ఇంకా అలా ఉంటే ఎలా కుదురుతుంది? హే పొమ్మన్నాను కదే పో. మీరు నన్ను సరిగ్గా పట్టించుకోకపోయినా మీ మీదనే ఎంత ప్రేమ చూపిస్తుంటే నన్ను ఈ రోజు ఇలాగ హింసిస్తున్నారు మాటలతోటి. అయినా నాదే బుద్ధి తక్కువ, మీ గురించి ఇంతలాగా ఆలోచిస్తున్నందుకు. తప్పు నాదేలేండి. నా ఫీలింగ్స్తో, నా మనసుతో మీకు ఏం పని ఉంది? మీకు కావాల్సినవి అన్నీ బయట తీర్చుకొని వస్తున్నారు కదా. ఏంటో ఎప్పుడు ఇలా ఇసుకుంటూనే ఉంటారు. ఈయన కూడా వచ్చిన వాళ్ళందరూనేమో నా గురించి ఆలోచిస్తే నేను ఈయన గురించి ఆలోచిస్తున్నాను. తప్పు నాదే. ఎంత ప్రేమ చూపించినా సరే నా గురించి ఆలోచించట్లేదు. సార్ ఏంటి శేఖర్? సార్ జీతం డబ్బులు ఇవ్వలేదు మేడం, ఈరోజు ఇస్తా అన్నాడు, అందుకు వచ్చాను. ఇవ్వలేదా? సరేలే కూర్చో. ఏంటి శేఖర్, నేను కొట్టానని బాధపడుతున్నావా? మీరు కొట్టేవాళ్ళు, మేము పడేవాళ్ళు మేడం. అది కాదు శేఖర్, ఏం చేయమంటావు చెప్పు. నేను ఆయన్ని ఎంత ప్రేమగా చూసుకున్నా సరే ఆయన నన్ను ఎప్పుడు ఇసుకుంటానే ఉంటున్నారు. మీకు అంతే కావాలి మేడం. నేను ఎంత చెప్పినా మీకు అర్థమవుతుందా? నువ్వంటే నాకు ఎప్పటి నుంచో క్రష్. నన్ను అర్థం చేసుకో మేడం. సార్ ఎంతోమంది అమ్మాయితో తిరుగుతున్నాడు మేడం, మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. నేను బాగా చూసుకుంటా. నాకు ఇంకా పెళ్ళి కాలే, నీ లైఫ్లో నేను తోడుగా ఉంటా. ఆలోచించు మేడం, కాదండి. వద్దు శేఖర్ ప్లీజ్. ఏం కాదు మేడం, డోంట్ వరీ. నేనున్నా మేడం. వద్దు శేఖర్, నేను అలాంటి దాని కాదు శేఖర్. ప్లీజ్ మేడం. వద్దు శేఖర్ ప్లీజ్ మేడం. ఏం కాదు మేడం, ప్లీజ్ మేడం. నేను అలాంటి దాని కాదు లేదు శేఖర్ మేడం, ప్లీజ్ ప్లీజ్ సార్. మేడం. ఏం కాదు మేడం, ప్లీజ్ మేడం. ఏం కాదు మేడం. సార్ రూమ్లో ఉన్నారు సార్. ఏం కాదు మేడం, ఆయన పడుకున్నాలేండి మేడం. శేఖర్ ప్లీజ్ శేఖర్. ఏం కాదు మేడం. ఇలా వచ్చిన ఈరోజు జీతం ఇస్తాను సార్. జీతం ఇస్తాను, ఇంటికి వచ్చేస్తావా? ఆఫీసర్ అవ్వదు. కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు సార్. సరేలే, ఫోన్ పే చేస్తానా? ఓ